పల్నాడు జిల్లా దాచేపల్లిలో కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎరపతినేని సమక్షంలో 50 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాసు మహేష్ రెడ్డిని కట్టుబట్టలతో పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బ్యాలెట్ బాక్సులు తెరిచి వైసీపీకి సీల్ వేసి బొంద పెట్టాలని ఎరపతినేని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ లాక్కున్న పేదల భూములను తిరిగి పంచుతామని తెలిపారు. మే 13 ఎన్నికలు నెల రోజులు ఉన్నాయి. ఈ నెల రోజులు మీరు కష్టపడి పనిచేయండి. ఇటు ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు పోటీ చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి మనకి పార్లమెంట్ అభ్యర్థిగా దొరికారు. అందుకే మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. నెల రోజులు మీరు పనిచేయండి. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కానీ ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారిని మంచి మెజార్టీతో గెలిపేయండి. నెల రోజులు మీరు కష్టపడితే వచ్చే 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత నేను మీకోసం కష్టపడతానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఆదుకోవడమే నా ధ్యేయం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే మా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారిని అడిగి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే వీళ్ళు అరాచకాలు చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ప్రశాంతమైన ఎన్నికలు జరిపి మే 13, జూన్ 4 ఈ 2 డేట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మే 13 ఓటేసి పెట్టెలు సీల్ చేయాలి. జూన్ 4 పెట్టెలు తెరిచి సీల్ తెరిచి వైసీపీ పార్టీకి సీల్ వేసి బొంద పెట్టాలి. 50 అడుగులు అదే మనం చేయాల్సిన